స్వాగతం, నమస్కారం. తెలుగు రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం రాబోయే 22 సంవత్సరాలకి ఒక వికసిత భారత్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్, మనం స్వాతంత్రం సిద్ధించి 100 సంవత్సరాల వేడుక పూర్తి చేసుకునే సందర్భంలో ఏవైతే లక్ష్యాలు నిర్దేశించుకున్నామో ఆ లక్ష్యాలకి పునాదులు ఈ సంవత్సరం నుంచి పడాలని కోరుకుంటూ, మిత్రులారా, గత 7 నెలల క్రితం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు అనేక హామీలను నెరవేర్చే కార్యక్రమం జరుగుతోంది. అది ఎన్నికల హామీ కానప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా 1వ తేదీ జీతాలు పడుతున్నాయి. క్రమం తప్పకుండా పెన్షన్దారులకు పెన్షన్ అందుతూ ఉంది. ఒకవేళ 1వ తేదీ సెలవు దినం అయితే ఒక రోజు ముందుగానే అందుతూ ఉన్నాయి. రైతులకి ధాన్యం సేకరణ డబ్బులు కానీ, లేదా మహిళలకు ఇచ్చిన హామీ ఉచిత సిలిండర్లు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు పోలవరం కానీ కేంద్ర సహకారంతో పెద్ద ఎత్తున నిధులు రాబట్టడంలో కానీ, అదేవిధంగా ప్రభుత్వ రంగంలో అయిన ఎన్టీపీసీ, బీపీసీఎల్ రిఫైనరీ కోసం పెద్ద ఎత్తున నిధులు, ప్రైవేట్ సంస్థల నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు, పరిశ్రమల స్థాపన కోసం ఏర్పాటు మార్గం సుగమం చేస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తూ ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మరొక హామీ, ఈ రాష్ట్రంలో ఉంటున్న 1,43 లక్షల కుటుంబాలు అందరూ కూడా 25 లక్షల దాకా యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో అనుగుణంగానే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సంబంధిత స్టేక్ హోల్డర్స్తో కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలతో కానీ మాట్లాడడం, ఎన్టీఆర్ వైద్య సేవలో ఉచితంగా ఈ 1,43 కుటుంబాలు, 4,30,00,000 వ్యక్తులకి, పేదలకి 25 లక్షల దాకా వైద్య సేవ అందించడం కోసం ఒక హైబ్రిడ్ మోడల్ తీసుకురావడం జరిగింది. దీంట్లో ఇన్సూరెన్స్, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్, రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ మూడింటికి అనుసంధానం చేసుకొని రాష్ట్రంలోని పేదలందరికీ ఒక నాణ్యమైన ఉచిత వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ హైబ్రిడ్ మోడ్ తీసుకురావడం జరిగింది. దీంట్లో ప్రచారం చేస్తున్నట్టుగా 2.5 లక్షల లోపల వైద్య సేవలు ఉండవు, మొత్తం ట్రస్ట్ మోడల్లో నుంచి ఇన్సూరెన్స్ మోడల్లోకి మారిపోతున్న ప్రచారం జరుగుతూ ఉంది. దానివల్ల ప్రజల్లో, ముఖ్యంగా పేదల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వాస్తవ పరిస్థితులకు దూరంగా, వాస్తవానికి దూరంగా ఇటువంటి ప్రచారం చేయడం రాజకీయ పార్టీలకు తగదు. నేను విమర్శలకు బోదలుచుకోలేదు. ఈ అనేక స్టేక్ హోల్డర్స్తో మాట్లాడిన తర్వాత, ముఖ్యమంత్రి గారి సమక్షంలో సమీక్షలు చేసిన తర్వాత వచ్చిన నిర్ణయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో 2.5 లక్షల రూపాయల వరకు క్లెయిమ్స్ కోసం ఇన్సూరెన్స్ మోడ్లోకి వెళ్ళాలని, తర్వాత 61 లక్షల కుటుంబాలకి ఆయుష్మాన్ భారత్ ద్వారా కూడా 5 లక్షల దాకా వైద్య సేవ అందుతుంది కాబట్టి దానిని అనుసంధానం చేసుకుంటూ ఈ 2.5 లక్షల రూపాయలు పైగా వైద్య సేవల కోసం 25 లక్షల దాకా ట్రస్టు, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టే భరించేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సూత్రప్రాయంగా గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా ఆమోదం తెలిపారు. ఇప్పటికీ దాన్ని మరింత స్టేక్ హోల్డర్స్తో మాట్లాడుతూ మరింత విస్తృతంగా, స్టేక్ హోల్డర్స్ అంటే ప్రైవేట్ హాస్పిటల్స్తో కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలతో కానీ ఇతరత్ర మాట్లాడడం జరుగుతోంది. దీంట్లో అనేక విషయాలను పరిగణనలోకి తీసుకురావడం జరిగింది. దేశంలో దాదాపు 10 రాష్ట్రాల్లో ఏ పద్ధతిని అవలంబిస్తున్నారు, ఏ పద్ధతి అయితే పేదలకి ఎక్కువ సహాయం లభిస్తుంది, వైద్య సేవలు అందుతాయి అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. వాటిని అన్నింటినీ సమీక్షించిన మీదట హైబ్రిడ్ మోడ్లోకి వెళ్ళాలని, అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ దేశంలో 6 రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వే ప్రకారం ఈ హైబ్రిడ్ మోడ్లో వెళ్తున్న రాష్ట్రాలు, ముఖ్యంగా ఇన్సూరెన్స్ మోడ్లో వెళ్తున్న రాష్ట్రాల్లో క్లెయిమ్స్ ఎక్కువ ఉంటున్నాయని, వైద్య సేవలు ఎక్కువ మంది వినియోగించుకుంటున్నారని చెప్పిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా హైబ్రిడ్ మోడ్లోకి వెళ్ళడానికి జరుగుతుంది. దాదాపు గత అనుభవాల్ని గత కొన్ని సంవత్సరాలుగా క్రోడీకరించే సమాచారాన్ని చూస్తే 90% క్లెయిమ్స్ 2.5 లక్షల రూపాయల లోపే ఉంటున్నాయి. వాటిని పరిగణలోకి తీసుకొని 2.5 లక్షల రూపాయల దాకా ఇన్సూరెన్స్ మోడ్లోకి, ఆ పైన 25 లక్షల దాకా ట్రస్ట్ భరించేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఇప్పటిదాకా అవలంబిస్తున్న విధానం ఏంటంటే, వైద్య సేవలు అందించిన తర్వాత నెట్వర్క్ హాస్పిటల్కి తర్వాత వెసులుబాటును బట్టి
బిల్లులు చెల్లించే పద్ధతి ఉంది. ఇప్పుడు ఆ రకంగా కాకుండా 1,43,00,000 కుటుంబాలకి మొదటగానే ప్రీమియం చెల్లించి వాళ్ళకి ఒక ఆరోగ్య భద్రత కల్పించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అంటే ముందుగానే ఎటువంటి హేరాఫేరీ లేకుండా, ప్రియాత్ర విషయంలో ఇబ్బందులు లేకుండా, తర్వాత క్లెయిమ్స్ విషయంలో ఇబ్బందులు లేకుండా, డబ్బులు వస్తాయో రావో లేదా పెండింగ్ బిల్లులు ఉన్నాయన్న నేపథ్యంలో నెట్వర్క్ హాస్పిటల్ ఇబ్బంది పెట్టకుండా ఈ రకంగా ముందుగానే ప్రీమియం చెల్లించి నిరంతరంగా నిరాటంకంగా వైద్య సేవలను పేదలకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఏ రకంగా దీనికి నిరంతరంగా నిరాటంకంగా కొనసాగుతుందంటే, ఇప్పుడు ఇస్తున్న ప్రీ ఆథరైజేషన్, ఇప్పుడు ప్రస్తుతం పాటిస్తున్న పద్ధతిలో ప్రీ ఆథరైజేషన్ కోసం 24 గంటలు పడుతుంది. మేము దాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలతో మాడిన తర్వాత 6 గంటల్లోపే ప్రీ ఆథరైజేషన్ ఇవ్వాల్సిందిగా వారి కోరడం పెడుతుంది. అదే నియమావళిలో నిబంధనలు కూడా చేరుస్తున్నాం. ఆర్ఎఫ్పీలో కూడా అదే విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నాం. దానికి అనుగుణంగానే టెండర్ డాక్యుమెంట్ కూడా పిలవడం జరుగుతుంది. తర్వాత క్విక్కర్ డిస్బర్సల్స్ కూడా ఉంటాయి. నేను ముందుగా చెప్పినట్టు నెట్వర్క్ హాస్పిటల్ ముందే ఆలోచన లేకుండా ఇస్తారో లేదో అని కాకుండా ఇబ్బంది పెట్టకుండా పేదలకి ముందుగానే ప్రీమియం చెల్లిస్తున్నాం కాబట్టి ఇవ్వాల్సిన మొత్తాన్ని ముందుగా ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చేస్తున్నాం కాబట్టి త్వరితగతిన డిస్పర్సల్ కూడా ఉంటుంది. కాబట్టి నెట్వర్క్ హాస్పిటల్కి కూడా దాని కారణంగా తొందరగా చెల్లింపులు జరుగుతాయి. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా పేషెంట్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసే అవకాశం ఉండదు. తర్వాత ఇప్పటిదాకా ప్యానల్ డాక్టర్స్ కేవలం రాష్ట్రానికి సంబంధించిన ప్యానల్ డాక్టర్సే ఉన్నారు. అయితే ఇన్సూరెన్స్ కంపెనీలకి ఏ కంపెనీ అయితే ఈ టెండర్లో వస్తుందో వాళ్ళకి డాక్టర్లు ఉంటారు. కాబట్టి ఎక్కడైనా ప్యానల్ డాక్టర్లని ఎవరైనా ప్యానల్ డాక్టర్లు కూడా ఈ కేసులు అప్రూవల్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి దాని కారణంగా పేదలకి లాభం జరుగుతుంది. దానివల్ల కారణంగా ఎఫిషియన్సీ కానీ, క్విక్కర్ పిఆర్స్ కానీ, క్విక్కర్ క్లెయిమ్స్ కానీ, ప్రాసెసింగ్ కానీ బెనిఫిట్స్ హాస్పిటల్కి రోగులకు కూడా ఉంటుంది. తర్వాత క్లెయిమ్స్ రిజెక్షన్ కూడా ఎక్కడైనా ఏ కారణం చేతైనా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కానీ లేదా హాస్పిటల్లో కానీ క్లెయిమ్స్ రిజెక్షన్ జరిగితే అప్పీల్ పోయే విధంగా కూడా నిబంధనల్లో చేరుస్తున్నాం. డిస్ట్రిక్ట్ కమిటీ కానీ స్టేట్ కమిటీ కానీ అప్పీల్ వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి పేదలకు అన్యాయం జరగకుండా పూర్తి ప్రొటెక్షన్ ఇచ్చే ప్రయత్నం దీనివల్ల చేస్తున్నాం. ఫ్రాడ్ డిటెక్షన్ కూడా పెరుగుతుంది. మేము ఇప్పుడు నోటీస్ చేసింది ఏంటంటే, గత 5 సంవత్సరాలని చూస్తే అనేక రకాలైన ఫ్రాడ్లు జరిగాయి. అంటే ఒక హాస్పిటల్ క్రెడెన్షియల్ తీసుకొని ఇంకో హాస్పిటల్లో క్లెయిమ్స్ చేయడం, హాస్పిటల్లో చేయడం, ఒకే డాక్టర్ ఒకే సమయంలో 3 నుంచి 4 సర్జరీలు చేయడం, ఇతర అనేక రకాలైన ఇర్రెగ్యులారిటీస్ అవకతవకలు కనిపించాయి. ఈ ఫ్రాడ్ డిటెక్షన్ అవకాశం ఉంది. ఫ్రాడ్లు చేయకుండా, ఫ్రాడ్లకు అవకాశం లేకుండా, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఒక జవాబుదారీతనంతో కూడిన పర్యవేక్షణ కొనసాగించే అవకాశం ఉంది. దీంట్లో టెక్నాలజీని కూడా వాడుకొని, ఏఐ డ్రివన్ అనలిటిక్స్ కూడా వాడుకొని దీన్ని మరింత పటిష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాం. దానికోసం అంటే దీంట్లో పిఎంజే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనలో ఏదైతే వాళ్ళు స్టేట్ యాంటీ ఫ్రాడ్ యూనిట్ని పెట్టారో అదేవిధంగా మేము ఒక మోడర్న్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పెట్టుకొని ఒక మోడర్న్ హెల్త్ అనలిటిక్స్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రకంగా పేదలకు ఒక నిరంతరంగా నిరాటంకంగా వైద్య సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి అంటే అబద్ధాలనే ఆలంబనంగా చేసుకొని పాలన సాగించిన గత ప్రభుత్వం ప్రజలు అటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఆత్మపరిశీలన చేసుకోకుండా మళ్ళీ అదే అబద్ధాలని మళ్ళీ పదే వల్లిస్తూ ఒక గోబెల్స్ ప్రచారం చేసి పేదల్లో చాలామంది నిరక్షరాస్యులు ఉంటారు, వాళ్ళందరూ ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. చిన్న ఒక ఇదేంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ని ఎప్పుడు రాష్ట్ర చరిత్రలో లేని విధంగా 18,500 కోట్లకు తీసుకెళ్ళింది. ఎన్టీఆర్ వైద్య సేవకి 4,000 కోట్లు కేటాయించడం జరిగింది. అయినప్పటికీ కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మరి చిత్తశుద్ధి తీసేస్తారు, పేపర్లో చూస్తున్నాను నేను, పూర్తి తీసేస్తున్నారు. 2.5 లక్షల లోపల లేదు, దానికి ఆరోగ్యశ్రీకి మంగళం పలికేశారు. ఇలా బీమా కంపెనీ లాభాపేక్ష ముందు పేదలకు ఉచిత వైద్యం. మేము ఎటువంటి ఇది చేస్తున్నామంటే ఎంత మొత్తం అయితే క్లెయిమ్స్
ముందు ప్రీమియం రూపంలో చెల్లిస్తున్నామో దానికన్నా తక్కువ క్లెయిమ్స్ ఉంటే, ఉదాహరణకు 100 రూపాయలు 75 రూపాయలు మాత్రమే క్లెయిమ్స్ ఉన్నాయనుకోండి, ఆ మిగిలిన 25 రూపాయలని ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలి. ఇది నిబంధనలో పేర్కొంటున్నాం. క్లెయిమ్స్ ప్రీమియం కన్నా క్లెయిమ్స్ తక్కువైతే ఆ మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. అంటే ప్రజల డబ్బుని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో దాన్ని ఎలా రకంగా సద్వినియోగం చేసుకోవాలో కూడా దీంట్లో మీరు ఆలోచించాల్సి ఉంది. అదేవిధంగా 100 రూపాయల ప్రీమియంకి 115 రూపాయలు అయింది అనుకుందాం క్లెయిమ్స్, రాష్ట్ర ప్రభుత్వానికి ఏ బాధ్యత లేదు, తిరిగి మేము ఇన్సూరెన్స్ కంపెనీ కట్టాల్సిన అవసరం లేదు, అది కూడా నిబంధనలో చేరుస్తున్నాం. దానికన్నా అదనంగా ఏదన్నా ఉంటేనే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఇన్సూరెన్స్ కంపెనీలు 50-50 చెల్లించాల్సిందిగా కూడా నిబంధనలో పేర్కొంటాం. ఏ రకంగా చూసినా కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసే దిశగా ప్రయత్నాలు తీసుకుంటా ఉన్నాం. ఇక గత ప్రభుత్వం చాలా మాటలు మాత్రం కోటలు దాటాయి, చేతలు మాత్రం ఇంటి ముందర కాలువలో పడ్డట్టు ఆ చందంగా ఉంది. 5 సంవత్సరాల్లో మొత్తం ఖర్చు చేసిన మొత్తం గత ప్రభుత్వం 9,942 ఆరోగ్యశ్రీ కింద, కాదని చెప్పమనండి గత ముఖ్యమంత్రి గారిని కానీ, 9,942 కోట్లు ఆరోగ్యశ్రీ కింద ఖర్చు పెట్టారు. అంటే సగటున సంవత్సరానికి 1988 కోట్ల 41 లక్షలు 5 సంవత్సరాల పాటు సగటున ఖర్చు పెట్టారు. మా కూటమి ప్రభుత్వం ఇవాళ 4,000 కోట్లు కేటాయించింది. మాకు వారసత్వంగా అధికారంలోకి మేము జూన్ 4 పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి 2,225 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కింద చెల్లించాల్సిన బకాయిలు వారసత్వంగా ఇచ్చి వెళ్ళినవి. ఖర్చు పెట్టిందేమో 942 కోట్లే, సగటున 1988 కోట్లే. దాంట్లో కూడా మళ్ళా ఆయుష్మాన్ భారత్ కింద పిఎంజేవై కింద వచ్చే కొద్దిగా మొత్తం ఉంది. ఇంత వారసత్వంగా 2000 ఈనాటికి కూడా గత ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలనే చెల్లించుకుంటా ఉన్నాం. 1350 కోట్లని ఇప్పటికే నెట్వర్క్ ఆసుపత్రులు చెల్లించడం జరిగింది. దాదాపు 970 కోట్లు సిఎఫ్ఎంఎస్కి అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా పేదలకి ఒక ఉచితమైన నాణ్యమైన ఎటువంటి ఇబ్బందులు అడ్డంకులు లేకుండా త్వరితగతిన అందించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రజలు వీటి అపోహల్లో పడకూడదనే విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకోటి, నేను ఫ్రాడ్ డిటెక్షన్ గురించి చెప్పా. ఫ్రాడ్ డిటెక్షన్ కన్నా ముందు మొత్తం 5 ఏళ్లలో ఈ 9,942 కోట్లు ఖర్చు పెట్టారని నేను చెప్పాను. 38 లక్షల కుటుంబాలు ఈ ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందాయి. అంటే సగటున సంవత్సరానికి మొత్తం 5 ఏళ్ళకి కలిపి 38 లక్షల కుటుంబాలు, అంటే సగటున సంవత్సరానికి 7,60,000 కుటుంబాలు ఆరోగ్యశ్రీ కారణంగా లబ్ధి పొందాయి. ఇప్పుడు మీరు చూస్తే జూన్ 6వ తేదీ నుంచి 31 డిసెంబర్ దాకా, అంటే దాదాపు 7 నెలల కాలానికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు 7,61,000. అంటే వాళ్ళు 12 నెలల్లో ఎన్ని కుటుంబాలు లబ్ధి చెందాయో ఆ లబ్ధిని 6.5 నెలల కాలంలోనే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందించడం జరిగింది. అంటే ఇప్పుడు ఎవరు దీన్ని నిర్వీర్యం చేసినట్టు, ఎవరు బెస్ట్ పట్టించినట్టు, ఎందుకు ఇట్లా అపవాదులు వేస్తున్నారు, ఎందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారు? తర్వాత ఫ్రాడ్ డిటెక్షన్ కూడా చెప్పాను. 5 ఏళ్లలో మొత్తం ఫ్రాడ్ల కారణంగా వేసిన పెనాల్టీలు 16,30,00,000 అయితే 5 ఏళ్ళకి, మేము వచ్చి చూసిన తర్వాత విపరీతమైన ఫ్రాడ్లు ఉన్నాయి. అవి వందిమాగద ఆసుపత్రులా ఇంకోటా నేను దాంట్లోకి పోదలుచుకోలే. గత 5 సంవత్సరాలు దాదాపు 570 ఆసుపత్రులను ఎంపానల్ చేశారు. దాంట్లో హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారు. పదే పదే పెనాల్టీలు వేసినప్పటికీ కూడా తప్పులు చేసినాయి. పెనాల్టీలు వేసిందే 16 కోట్లు, దాంట్లో వసూలు చేసింది 1%, రికవరీ 1% కూడా లేదంటే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఈ 7 నెలల కాలంలో ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని వరుసగా గుర్తించడం ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికీ 22,70,00,000 కోర్టు పెనాల్టీగా వేయడం జరిగింది.
అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. మొత్తం జవాబుదారీతనంతో పనిచేస్తున్న ప్రభుత్వం కాబట్టి పూర్తిగా వసూలు చేసే పని ఆసుపత్రులు ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళని ఇప్పటికే 6 నెలల పాటు సస్పెండ్ చేసే ఇది కానీ, లేదా డాక్టర్లు పాల్పడిన వాళ్ళ డాక్టర్ల లైసెన్స్ రద్దు చేసే చర్యలు కానీ తీసుకుంటూ ఉన్నాం. సో జవాబుదారీతనంతో ఉంటున్నాం. ఆసుపత్రులు కానీ, డాక్టర్లు కానీ అందరూ కూడా, అన్ని వ్యవస్థలో అందరూ కూడా జవాబుదారీతనంతో మెలగాల్సి ఉంది. ప్రజాధనం ఇది, ప్రజలకు సంబంధించిన ధనం, ప్రజలకు చేరాల్సిన ధనం కాబట్టి ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఉంది. ఇది జరుగుతున్నప్పుడు ఇటువంటి విమర్శలు చేయడం సరైంది కాదు. విమర్శలు చేస్తా, ఏదైనా విమర్శ సద్విమర్శ ఉంటే చెప్పండి. ఈ విధానంలో మీకు ఏమన్నా ఇంకా పూర్తిగా బయట ప్రజల్లోకి పెట్టనే లేదు. ఈ లోపల పార్టీ హ్యాండిల్స్ రద్దు చేసేశారు, ఉచితం లేదు, ఆరోగ్యశ్రీ పూర్తిగా పోయింది. ఆరోగ్యశ్రీ ఎక్కడికి పోలా, ఆరోగ్యశ్రీ ఉంది, దానికి పేరు మాత్రమే మారింది. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం, ఉచిత సేవలు అందిస్తున్నాం, మరింత త్వరితగతిని అందించే ప్రయత్నం చేస్తున్నాం, నిరంతరం నిరాటంకంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. అటు రోగులు పేదలకే కాకుండా ఆసుపత్రులకు కూడా ఉపయోగపడేలాగా ఒక వ్యవస్థను తీసుకొచ్చాం. దానికోసం ఎంత మొత్తమైన ఖర్చు పెట్టడానికి 25, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ 2.5 లక్షల లోపల 90% క్లెయిమ్స్ ఉన్నాయి. దానిపైన ఎంత మొత్తమైన 25 లక్షల దాకా, 25 లక్షల దాకా అది ఎటువంటి ఏదైనా ఒక్క ప్రొసీజర్ కూడా తీసేయడంలే. 3257 ప్రొసీజర్లు ఏవైతే ఉన్నాయో ప్రతి ప్రొసీజర్ ఉంటుంది. ఇంకా మేము దాని మీద ఇంకా మరింత కాస్త విస్తృతంగా లోపలికి వెళ్ళి చూస్తున్నాం. ఇంకా కొన్ని ప్రొసీజర్లు పెరగడమే కానీ ఒక్క ప్రొసీజర్ కూడా వాటి నుంచి తగ్గే ప్రసక్తి లేదు, తగ్గించే ప్రసక్తి అసలే లేదు. కాబట్టి ఈ అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మద్దుగా నేను కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అబద్ధాలు చెప్తూ మీరు దీంట్లోనే ఏ పేపర్లో రాశారో దాంట్లోనే చూశాను నేను. 13,000 కోట్లకు పైగా మేము ఖర్చు పెట్టామని. వాస్తవం చూస్తే 10,000 లోపలే ఉంది. అంటే అలా పెట్టేస్తున్నారు, అబద్ధాలు రాస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. సద్విమర్శ చేయండి, ఏదన్నా అనుమానాలు ఉంటే కోరండి, ప్రజల్ని భయాందోళనలోకి నెట్టద్దు. ఒక రాజకీయాల కోసం ప్రజల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం, వాళ్ళ మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం చేయొద్దని ఈ సందర్భంగా నేను ప్రతిపక్ష పార్టీకి విన్నవించుకోవట్లే, హెచ్చరిస్తున్నా, మంచిది కాదని. ఇది ఇప్పటిదాకా అందరితో స్టేక్ హోల్డర్లతో మాట్లాడడం జరిగింది. RFP కూడా తయారవుతోంది కాబట్టి ఇవి మొత్తం పూర్తి చేయడం, టెండర్ డాక్యుమెంట్ వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి 3 నెలలు పట్టొచ్చు. అంటే కొత్త రాబోయే ఆర్థిక సంవత్సరానికి దీన్ని పూర్తి చేసి 25 లక్షల బీమాని హైబ్రిడ్ మోడ్లో ప్రజలకు అందిస్తాం. ప్రభుత్వానికి దాంట్లో ఆదాయం వచ్చేది లేదు, ఖర్చు. ఇంకా మీరు ఈ విధానం ద్వారా నేను ఇప్పుడే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పాను, దీని ద్వారా క్లెయిమ్స్ పెరిగాయి, బెనిఫిషరీస్ కూడా పెరిగారు. సో సంఖ్య పెరుగుతుంది. పోయిన సంవత్సరం ఇది 11,50,000. పోయిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం లబ్ధి పొందిన వాళ్ళు 11,50,000 ఉన్నారు. ఈ సంఖ్య రాబోయే దీంట్లో ఈ మోడ్ వచ్చిన తర్వాత పెరుగుతుంది. దీన్ని ఉపయోగించుకునే వాళ్ళు కూడా పెరుగుతారు. దాదాపు 15 లక్షల దాకా కూడా పోవచ్చని మేము అనుకుంటున్నాం. అయితే దానికి మేము సంఖ్య ఎంతన్నా కానివ్వండి, 1,43,00,000 కుటుంబాలకు పూర్తిగా ముందస్తు ప్రీమియము, అది కూడా సంఖ్య కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 1,43,00,000 కూడా కొన్ని ఇంకా ప్రాథమిక చర్చల్లోనే ఉంది. ఇతర వర్గాలు కూడా దాంట్లో చేర్చడానికి అవకాశం ఉందా అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నాం. అది ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కాబట్టి దానికి కూడా సానుకూల స్పందన వస్తే మాత్రం ఇంకాస్త సంఖ్య పెరుగుతుంది. ఆయుష్మాన్ భారత్ లిమిటెడ్ ఉన్న 21 లక్షల కుటుంబాలకు మాత్రమే మన రాష్ట్రంలో సోషియో ఎకనామిక్ సెన్సస్ ఆధారంగా తీసుకొని 61 లక్షల కుటుంబాలకు మాత్రమే వర్తించేస్తున్నారు. అయితే ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ఇప్పుడు ప్రస్తుతం అయితే 1,43,00,000 కుటుంబాలకు ఉంది. ఆ 61 లక్షల కుటుంబాలకి వాళ్ళకి 5 లక్షల దాకా వైద్య సాయం అందుతుంది. అందుకని మేము ఇంటిగ్రేట్ చేస్తామంటున్నాం. హైబ్రిడ్ ఇన్సూరెన్స్ని, తర్వాత ఆయుష్మాన్ భారత్ని, తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవని మూడింటిని అనుసంధానం చేసి మెరుగైన సేవలు అందిస్తామని చెప్పాను. అందుకే 3 ఇంటిగ్రేషన్ జరుగుతుంది. అందుకే దీన్ని హైబ్రిడ్ మోడ్ అంటున్నాం. ప్రతిపాదన వచ్చింది, ప్రతిపాదనలో మాట్లాడడం జరిగింది. APL ఫ్యామిలీస్కి కూడా దీంట్లో చేర్చడం వల్ల ఎంత అదనపు భారం వస్తుంది, ఆర్థిక భారం వస్తుంది అనే విషయంలో. అయితే ఈ క్యాష్లెస్ హెల్త్ కేర్ సర్వీసెస్లో ఎలా ఉంటుందంటే ఆసుపత్రులు మనం కూడా సాగించాల్సి ఉంది. వాళ్ళని కూడా స్టేక్ హోల్డర్స్తో మాట్లాడుతున్నాం. స్టేక్ హోల్డర్స్ రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి, భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఆ భిన్నాభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి అన్ని వర్గాలకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. అంటే ఆ హాస్పిటల్స్ అనేది ఏంటంటే టోటల్గా కనుక ఇది స్కీమ్ ఉంటే కనుక వాళ్ళకి లిక్విడిటీ దెబ్బతింటుంది. కంప్లీట్ అందరూ కనుక ఈ ఇన్సూరెన్సు అంటే మనకి ఎలాగూ ఈ ఎన్టీఆర్ వైద్య సేవలో
మన రేట్స్ మన బయట కాంపిటేటివ్ రేట్స్ లాగా ఓపెన్ మార్కెట్ రేట్స్ లాగా మనం ప్యాకేజ్ రేట్స్ ఇస్తాము. సో వాళ్ళకేంటి కొంతైనా పర్సంటేజ్ బయట పేషెంట్స్ కనుక వస్తే కనుక లిక్విడిటీ ఉంటుంది సిస్టంలో, వాళ్ళు రన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మొత్తం 100% మీరు కవర్ చేస్తే కనుక టోటల్ లిక్విడిటీ అంతా జీరో అయిపోయి మా హాస్పిటల్స్ మేనేజ్ చేయడం కష్టం అవుతుంది అనేది వాళ్ళు లాస్ట్ టైం మనం మీటింగ్ పెట్టినప్పుడు చెప్పారు. సో ముఖ్యమంత్రి గారికి అది చెప్పాము. సో దాని మీద ఫర్దర్గా డిస్కషన్ చేసి ఫైనల్ డెసిషన్ తీసుకుందాం అనేది దట్ ఈస్ సీఎం గారు చెప్పింది. ప్రీమియం అంటే మీకు ఎలా అవుతుందంటే ఈ ఒక అందుకనే మొదటి సంవత్సరం ఏ రకంగా నేను చెప్పాను మీకు, ఈ బెనిఫిషరీ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రీమియం అయితే 1,43,00,000 మంది చెల్లిస్తాం. అయితే ప్రొసీజర్లు కూడా ఇప్పుడైతే సగటున చూసుకుంటే సంఖ్య పెరిగినప్పుడు మామూలుగా అయితే ట్రస్ట్ మోడ్లో ఉంటే అమౌంట్ కూడా పెరగాల్సి ఉంది. అయితే మీరు దీనికి సంబంధం లేకుండా 1,43,00,000 మందికి చెల్లిస్తున్నాం కాబట్టి ప్రీమియం ముందుగానే ఇప్పుడు సగటున ఒక్కొక్క కుటుంబానికి 2,500 దాకా రావచ్చని భావిస్తున్నాం. ఇది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఇంప్లిమెంటేషన్ సమర్థవంతంగా జరిగితే, ఫ్రాడ్ డిటెక్షన్ సమర్థవంతంగా జరిగితే అందుకనే మేము వాటిని దీంట్లో ఉన్న వాటిని పరిగణలోకి తీసుకునే వీటిలో ఇది అప్పీల్ ఇది కూడా పెట్టాం. తర్వాత ఈ ఫ్రాడ్ డిటెక్షన్ కూడా మరింత సమర్థవంతంగా చేయాలని చూస్తున్నాం. సో జవాబుదారీతనం అనే విషయం మాట్లాడాను నేను. ఆసుపత్రుల్లో కూడా జవాబుదారీతనం ఉండాలనే విషయాన్ని. ఆసరాలో కూడా నడుస్తూ ఉంది. ఇప్పటికే 90 కోట్ల చెల్లింపులు కూడా జరిగాయి. అయితే ఆసరాలో కూడా అనేక రకాలైన గత 2 సంవత్సరాల్లో చాలా ఎక్కువ కంప్లైంట్లు వచ్చాయి. ఒక కర్నూలు జిల్లాలో ఈ మెదడుకు సంబంధించిన వ్యాధి కారణంగా అంటే దీర్ఘకాలం ఉంటుంది అది కానీ ఒకే గ్రామంలో 20 మంది వచ్చారు. తీరా చూస్తే అది బోగస్ అని తేలింది. ఇటీవల గుంటూరు జిల్లా నుంచి మొన్న ఆవిడ లెటర్ రాసి నాకు సంబంధం లేకుండా నా పేరుతో ఆసరా కింద క్లెయిమ్ చేశారని. అదేవిధంగా మన అనంతపురం జిల్లాలో కూడా ఉన్నాయి. వీటన్నిటి మీద మేము చాలా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఇది ప్రజాధనం కదా, ప్రజాధనానికి జవాబుదారీతనం మాకుంది. అందుకని దాని మీద చాలా పూర్తిగా విచారణ చేస్తున్నాం. ఏ రకంగా జరిగాయి, ఏ ఆసుపత్రులు ఇట్లా ఇన్వాల్వ్ అయిన విషయాన్ని వాటిని అన్నింటినీ చూసిన తర్వాత చర్యలు తీసుకోవడమే కాదు, దాని తర్వాత మళ్ళీ వీటిని కూడా ఆసరా కొనసాగించడం, ముందు ఏ రకంగా ఏ తప్పులు జరుగుతాయో ఎందుకు ఒక్కసారిగా 2 సంవత్సరాలు పెద్ద మొత్తం 463 కోట్లకి ఎందుకు పోయింది అనే విషయాన్ని చూస్తాం. కాబట్టి దాని అమౌంట్ తగ్గే అవకాశం ఉండి కొనసాగిస్తాం. దాన్ని ఆసరా విషయాన్ని బీమాలో కొనసాగే అవకాశం లేదు. 10 రోజుల పాటు ఏదో ఇచ్చేది ఉందో అది ఉంటుంది, కానీ ఈ ఆసరా తర్వాత ఇది దీర్ఘకాలం పాటు ఇచ్చే ఇది బీమాలో చేర్చడం లేదు. అది ట్రస్ట్ ద్వారానే చేయడం జరుగుతుంది. ఇక్కడ బీపీఎల్ బిలో పావర్టీ లైన్ ఎలిజిబుల్, అదే బిలో పావర్టీ లైను వాళ్ళ ఆదాయం వార్షిక ఆదాయం 5 లక్షల రూపాయలు వాళ్ళు 5 లక్షల రూపాయల వార్షిక ఆదాయం 5 లక్షల రూపాయల లోపల వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళు. అట్లంటే రేషన్ కార్డులో దానికి ఒక ట్రాన్సాక్షన్ అడ్వైజర్ని పెడుతున్నాము. ట్రాన్సాక్షన్ అడ్వైజర్ని పెట్టి ఇవాళ, ఎందుకంటే గత 4 సంవత్సరాల్లో ఈ 17 కాలేజీల్లో పెట్టిన ఇది ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కేవలం 16% మాత్రమే ఉంది. 8,500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే 2,100 కోట్లు ఖర్చు పెట్టారు. దాంట్లో 700 కోట్లు బకాయిలు పెట్టేసిపోయారు. 1,400 కోట్లు మాత్రమే కాలేజీలకు చెల్లింపులు జరిగాయి. సో ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కేవలం 16% ఉంది కాబట్టి ఒక ట్రాన్సాక్షన్ అడ్వైజర్ని పెడుతున్నాము పీపీపీ మోడ్లో వీటిని ఆలోచించడానికి. వాళ్ళు వచ్చిన తర్వాత ఏ కాలేజీ ఎక్కడుంది, ఏ పరిస్థితిలో ఉంది అంటే ఇప్పుడు ఇమీడియట్గా ఫైనాన్షియల్ మన ట్రాన్సాక్షన్ అడ్వైజర్ వచ్చేసరికి పీపీపీ మోడ్లో పోవడానికి ఒక మరింత మెరుగైన విద్య అందించడానికి వెళ్ళడానికి ఇప్పుడు ఎక్కడెక్కడ ఆగి ఉన్నాయో దాని మీద కాస్త మొత్తం ఖర్చు పెట్టేసి ఆ ప్రాతిపదిక మీద రేపు వాళ్ళు వచ్చిన తర్వాత ట్రాన్సాక్షన్ అడ్వైజర్ చూసి ఏ దీంట్లో రేషియోలో ఉండాలనే విషయాన్ని నిర్ణయించడం జరుగుతుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదనే చెప్పాలి. ఎందుకంటే పునాది దశలో ఉన్నవి లేదా ఒక అంతస్తు కట్టిన కాలేజీలని 25 నెలల్లో పూర్తి చేయలేం, ఈ 5 నెలల్లో పూర్తి చేయలేం. 4 సంవత్సరాలు చేసి ఉండాల్సింది, చేయకపోవడం వల్ల తీవ్ర నష్టం జరిగింది. ఒకేసారి ఇన్ని పెట్టుకోవడం వల్ల వచ్చిన ఇబ్బందులు, తర్వాత దాన్ని సరిగా చేయకపోవడం వల్ల ఫైనాన్షియల్ టైఅప్ ఉన్నప్పటికి కూడా నబార్డ్ నుంచి కానీ శాస్కి నుంచి కానీ ఫైనాన్షియల్ టైఅప్ ఉన్నప్పటికీ, అంటే ఫైనాన్షియల్ టైప్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద జరిగిన వాటికి కూడా ఉదాహరణకి మచిలీపట్నమే చూద్దాం. మచిలీపట్నం వీళ్ళు ప్రభుత్వం దిగిపోయే నాటికి పెట్టిన ఖర్చు 208 కోట్లు మాత్రమే, కానీ కేంద్ర ప్రభుత్వం దాంట్లో 195 కోట్లు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం 195 కోట్లు తీసేస్తే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి కేవలం 13 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. కాలేజ్ ప్రారంభించారు. ఇప్పుడు రెండో తర్వాత సంవత్సరాలకి పోవాలంటే ఇప్పుడు దానికి కావాల్సిన
క్లాస్ రూముల్లో కావాల్సిన హాస్టల్ ఫెసిలిటీ లేదు, కావాల్సిన ఫ్యాకల్టీ కూడా లేదు. అన్ని దానిలలో కూడా ఫ్యాకల్టీ కూడా 50% కొరత ఉంది. జర్నలిస్టులు ఆల్రెడీ మీరు ఉన్నారు కదా సార్, దీంట్లో ఈహెచ్ఎస్లో ఉంది. మేము వస్తూనే 11,000 జర్నలిస్ట్ కుటుంబాలకు కూడా అంతో ఇంతో వృద్ధాభక్తిగా లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేశాం కదా సార్. అవి మాట్లాడతాం సార్. ఏదైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా ఈ హాస్పిటల్స్లో, నెట్వర్క్ హాస్పిటల్స్తో మాట్లాడడం జరుగుతుంది, ఖచ్చితంగా మాట్లాడతాం. అంటే మేము అధ్యయనం చేయడం కాకుండా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసింది, WHO చేసింది. నేను చెప్పిన నిర్వహణలో, ఇంప్లిమెంటేషన్లో వచ్చిన ఇబ్బందుల వల్ల తమిళనాడులో బాగా జరుగుతుంది, గుజరాత్లో బాగా జరుగుతుంది. సక్సెస్ స్టోరీలు చూసాం మేము. ఈ రాష్ట్రాల్లో సమర్థవంతంగా నిర్వహిస్తున్న రాష్ట్రాల నుంచి వాటిని ఉదాహరణగా తీసుకుని ఆ మోడల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఏం కాదు, తమిళనాడు మనకన్నా చాలా పెద్ద రాష్ట్రం, గుజరాత్ మనకన్నా పెద్ద రాష్ట్రం, తమిళనాడు మనకన్నా డబుల్ సైజులో ఉంటుంది జనాభా చూసుకుంటే. కాబట్టి ఆ రాష్ట్రాలని లెక్కలోకి తీసుకుందాం. లేదంటే ప్రస్తుతానికి 3,257 ప్రొసీజర్లు ఉన్నాయి. ఆ ప్రొసీజర్లను కొనసాగిస్తున్నాం. తర్వాత డిఎంఈకి కూడా దీని మీద ఒకసారి చూడాల్సింది చెప్పడం జరిగింది. డిఎంఈ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ని కూడా అన్ని ప్రొసీజర్స్ ఒకసారి స్టడీ చేయాల్సిందిగా వాళ్ళు కూడా ఇస్తారు. అయితే పెరుగుతాయి కానీ ఒకటి కూడా తగ్గే అవకాశం లేదు. ఇది ఇక్కడ వచ్చింది ఏంటంటే మంత్రి ప్రభుత్వానికి దీంట్లో సంబంధం లేని విషయంలాగా తయారైపోయింది. ఇది కోర్టుకి కమిషన్కి మధ్య వచ్చిన సమస్య. ఇది గతంలో 2023 బ్లాక్ పీరియడ్లో ఏదైతే కమిషను యూనిఫామ్గా పెట్టి, అంటే అప్పుడు మేనేజ్మెంట్ కోటా 4.3 లక్షలు, తర్వాత మేనేజ్మెంట్ కోటా 8 లక్షల చిల్లర పెట్టి ఉండింది. తర్వాత హైకోర్టు 23-26 బ్లాక్ పీరియడ్కి ఇప్పుడు హైకోర్టు దాన్ని కొట్టేయడం, కొత్తగా మళ్ళీ కమిషన్ని ఏంటంటే డేటా తీసుకొని, అంటే కాలేజీల నుంచి డేటా తీసుకొని వాళ్ళ పెట్టుబడులు కానీ లేదా వాళ్ళ ఖర్చు కానీ ఇతరత్ర వివరాలు తీసుకొని దాని ఆధారంగా చేయమని చెప్పింది. ఇప్పుడు హైకోర్టు చెప్పింది కాబట్టి తొందరలో దాని మీద కమిషన్ నివేదిక ఇవ్వాల్సి ఉంది. కాబట్టి అప్పటిదాకా ఈ స్టేల్మేట్ కొనసాగుతూ ఉంటుంది. దానివల్ల కొద్దిగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, డోలాయమైన పరిస్థితుల్లో ఉన్నారు. మేము కూడా దాన్ని ఆ కన్సర్న్ మాకు ఉంది. అయితే ఇది హైకోర్టు ఆదేశాల నుంచి కమిషన్కి వచ్చిన దీని ప్రకారం కాబట్టి మేము స్పీడప్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. హైకోర్టులో కూడా ఏజీతో మాట్లాడడం స్పీడప్ చేసే ప్రయత్నం చేస్తాం, కమిషన్లో కూడా స్పీడప్ చేసే ప్రయత్నం చేస్తాం. విద్యార్థులు ఎక్కువ ఇబ్బంది పడకుండా చేసే ప్రయత్నం, అది కూడా 2023 బ్లాక్ పీరియడ్కి ఇచ్చిన ఇది. దీంట్లో సుప్రీంకోర్టులో ఒక ఆల్రెడీ సుప్రీంకోర్టు వర్సెస్ ఇనాందార్ కేసులో ఇది ఇచ్చిందనమాట. ఈ కన్వీనర్ కోటాకి మేనేజ్మెంట్ కోటాకి తేడా చూడొద్దని చెప్పి సుప్రీంకోర్టు ఆల్రెడీ తీర్పు ఇచ్చేసింది. అదొక ఇబ్బందికరమైన పరిస్థితి ఇచ్చారు. ఆశా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని మనం తప్పుపడడానికి లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటిదాకా మేము బకాయిలు చెల్లించుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇప్పటిదాకా నేను అందుకే చెప్పాను 970 కోట్ల దాకా CFMSలో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా అప్లోడ్ చేయాల్సిన మొత్తం కూడా దగ్గరగా 1100 కోట్లు ఉన్నాయి, అవి చెల్లించాలి. అందుకని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఒత్తిడి చేస్తున్నాం, తొందరలో చెల్లిస్తాం వాళ్ళకి. అయితే ఒకటి హాస్పిటల్ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేము చాలా సెన్సిటివ్గా ఆలోచిస్తున్నాం. వస్తూనే కూర్చోబెట్టి కలిసి మాట్లాడి, ఏది సీనియర్ అధికారుల దగ్గర నుంచి పొలిటికల్ లీడర్షిప్ దాకా కూర్చోవడం, మాట్లాడడం, వాళ్ళ సావధానంగా విని తీర్చే ప్రయత్నం చేసి దాని అనుగుణంగా 1320 కోట్లు చెల్లించాం కూడా. మిగతాది కూడా చెల్లిస్తాం. గత ప్రభుత్వంలో 13 సార్లు నోటీసులు ఇస్తే, గత సంవత్సరంలో 23-24 సంవత్సరంలో 13 సార్లు నోటీసులు ఇచ్చారు. ఒక్కరు పట్టించుకున్న పాపాన పోలా. మేము స్పందిస్తున్నాం, సానుకూలంగా స్పందించడమే కాకుండా మాట్లాడతాం, అధికారులు మాట్లాడుతున్నారు వాళ్ళతో ఆల్రెడీ. కాబట్టి దాన్ని పరిష్కరిస్తాం. ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. నెట్వర్క్ హాస్పిటల్ కూడా వాళ్ళకి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లిస్తాం. అయితే అదే సమయంలో అయితే ఆసుపత్రులు కూడా, నేను ఈ సందర్భంగా మీడియా మాధ్యమం చెప్పానంటే, జవాబుదారీతనంతో ఉండాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. అది పేపర్లో చూసాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం. కానీ ఇంకా చైనా నుంచి ఎక్కడ ధృవీకరించలే, అధికారికంగా ఎక్కడ ధృవీకరించలే. మనకి ఏదైనా గైడ్లైన్స్ వస్తే మనం దాని మీద స్పందించలేము. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ముందు స్పందిస్తుంది, వాళ్ళు గైడ్లైన్స్ ఇస్తారు. ఉందా లేదా కూడా తెలియదు. ఇవన్నీ అపోలా, ఊహాగానాలా, లేదా సోషల్ మీడియాలో వస్తుందా తెలియదు, వాస్తవాలు ఎంతవరకు తెలియదు. అది వస్తే కానీ దాని మీద మనం స్పందించలేము. సార్, we have received a few complaints on such things also, and we are keeping a check on that. We have a monitoring system also, and we are sending vigilance committees also, and we are also planning to use this AI analytics to have a proper check on such things, so that such things won't occur in the future. అంటే ఇప్పుడు బెడ్ రిడెన్ పేషెంట్స్కి వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ ఉండకూడదనే ఉద్దేశంతో, అంటే ఒకటేంటి, గవర్నమెంట్ ఎస్పెషలీ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఏంటంటే, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, ఇన్ఎలిజిబుల్ వాళ్ళు ఈ మిచీవియస్గా తీసుకోవడానికి అవకాశం ఉండకూడదు అని.
సో దాన్ని దృష్టిలో పెట్టుకుని టోటల్గా మన స్టేట్లో అరౌండ్ 24,000 మంది ఈ బెడ్ రిడెన్ కేసులో పెన్షనర్స్ ఉన్నారు. సో ఈ 24,000 మందిని డిఫరెంట్ విలేజెస్లో ఉంటారు కాబట్టి విలేజెస్, వార్డ్స్, అర్బన్ ఏరియాస్లో వీటిలో మనం ఒకసారి డీటెయిల్డ్గా ఒక టీంని, ఆర్థోపెడిక్ సర్జన్, తర్వాత జనరల్ ఫిజిషియన్ని, అలాగే అక్కడ లోకల్ పిహెచ్సి డాక్టర్ని, సో వీళ్ళ ముగ్గురుతో ఒక టీంని పెట్టి ఆ టీంతో ఇంటింటికి వెళ్ళి చెక్ చేయించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అది నెక్స్ట్ వీక్ నుంచి మనం స్టార్ట్ చేస్తాము. సో మనకి సెకండరీ హెల్త్లోను, తర్వాత మెడికల్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్లో ఉన్న స్పెషలిస్టులను ఉపయోగించి ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి అక్కడ ఉన్న పెన్షనర్స్ని బేస్ చేసుకుని, నెంబర్ని బేస్ చేసుకుని టీమ్స్ ఫామ్ చేశాము. సో అది చాలా సిస్టమేటిక్గా జరపడానికి యాక్చువల్గా యాక్షన్ తీసుకుంటున్నాం. బీజేపీ ప్రభుత్వం కాల్చిందని చెప్పారు ఆయన. అది కూడా బీజేపీ ప్రభుత్వం కాల్చింది, ప్రభుత్వ హయాంలో ఇట్లా జరుగుతున్నాయని చెప్తున్నారు. సరే, వాటిలో ఇది కూటమి ప్రభుత్వం అండి. కూటమి ప్రభుత్వం అధికారికంగా ఆయన ఏమో తెలుగుదేశం పార్టీకి మరి ఏం స్పోక్స్ పర్సనో ఏమో నాకు తెలియదు. ఎందుకు ఇలాంటి మాట్లాడుతుంటారో తెలియదు. మరి ఎవరికైనా సరే మాటల మీద కంట్రోల్ ఉండాలి. వాస్తవాలు ఏం జరిగిందో ఏదో తెలియదు. మరి అటువంటి భాషా ప్రయోగం అనేది మంచిది కాదు, ఆయన వయసుకి అస్సలు మంచిది కాదు. అదే విషయాన్ని నేను చెప్పాను. ఆయన కానీ జగన్ మీద ప్రేమ ఉంటే జగన్ పంచన చేరమందండి, ఎవరొద్దన్నారు? మేము కూటమి ప్రభుత్వం, ఇది కూటమి ప్రభుత్వంలో ఉంటే ఆయన ఈ రకంగా మాట్లాడుతున్నారు, జగన్ మంచోడు అంటున్నాడంటే ప్రభుత్వాన్ని నిందిస్తున్నారా? కూటమి ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేస్తున్నారా? ఎప్పుడు కాంట్రవర్సీస్లో ఉండడం అనేది ఆయనకి అలవాటు అయిపోయింది. ప్రభాకర్ రెడ్డి గారికి కాంట్రవర్సీస్లో ఉండడం, తద్వారా మీడియా అటెన్షన్ పొందడం అలవాటు ఉంది. దాంట్లో భాగంగా ఏదైనా మాట్లాడింటారు తప్పిస్తే ఎవరికి ఏం సంబంధం ఉంది? జగన్ ప్రభుత్వం ఆయన వాహనాలన్నీ దొంగ వాహనాలను ఇంకోటో అని చెప్పి కేసులు నమోదు చేసింది. దానికి బీజేపీ ఎలా బాధ్యత వహించాలి? బీజేపీకి ఏం సంబంధం? సో మాట్లాడుతున్నప్పుడు ఏదైనా పదాలు మనం వాడుతున్నప్పుడు కాస్త జాగ్రత్త వహించి వాడాలి. ఆ సమయం ఉండాలి. అది కోల్పోతే మంచిది కాదు, ప్రజల్లో చులకన అయిపోతాం. ఆవిడ ఏమన్నారు? ఈ 31 పార్టీలు గీటీలు జరుగుతున్నప్పుడు మహిళలు జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని చెప్పారు. ఎక్కడైనా సరే మహిళలు జాగ్రత్తగా ఉండాలా, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలా, ఈ సమయాలు బయటకు పోకుండా ఉండాలనే విషయాన్ని చెప్పారు. ఒక మహిళ, సాటి మహిళగా వారికి జాగ్రత్తలు చెప్పారు. దాంట్లో ఏ రకంగా తప్పు ఉందో నాకు అర్థం కాలేదు. ఎవరికి ఇప్పుడు ఎవరు ఏం బట్టలు వేసుకుంటున్నారు, ఎవరు ఏం మాట్లాడాలి అని ఆయన నిర్ణయిస్తే ఎట్లా? అది సంస్కారం కాదు. మహిళల గురించి ఆ రకంగా మాట్లాడితే కుసంస్కారం అంటారు. అది అనవసరమైన వివాదాల్లోకి ఆయన వెళ్ళడం అలవాటు, కానీ వివాదాల్లోకి వెళ్ళే అలవాటు మాకు లేదు. మా దృష్టి అంతా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం పేరు తెచ్చుకునింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి సహకారంతో రాష్ట్రం ప్రగతి పదంలో పోతా ఉంది, అభివృద్ధి సాధిస్తూ ఉంది, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి, ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈ వాతావరణం ఉంటున్నప్పుడు ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం సహేతుకం కాదనే విషయాన్ని చెప్తున్నాను.